ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం ప్రార్థించారా? దేవుని వాక్యం చదివారా? ఎక్కడ బ్రదర్? ఒకరోజు ప్రార్థిస్తున్నాం, ఇంకొక రోజు ఏదో ఒక పని పడి ప్రార్థనను మర్చిపోతున్నాం అని ఉదయకాల సమయంలో ఆ స్థితిలో ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేసి నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలి, ప్రతిరోజు నీ ప్రార్థన ఏ రీతిగా ముందుకు సాగాలో దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కొలస్సీ పత్రిక మెలకువగా ఉండే కృప దయచేయ ప్రభువుని అడగగలిగితే, ఆ రీతిగా జీవితాన్ని నువ్వు జీవించుటకు అర్పించుకోగలిగితే, నువ్వెక్కడున్నా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు పనిచేస్తున్న స్థలం కావచ్చు, లేదా నీ పరిచర్లో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రార్థనలో నిలకడగా మెలకువగా ఉన్న వాడి జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు ఇంత అంత కాదు. కాబట్టి ప్రార్థనలో నిలకడగా ఉందాం. దేవుని ద్వారా ఇది మొదలుకొని గొప్ప దీవెనలు పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి దాని యందు కృతజ్ఞత గలవారే మెలకువగా ఉండు అని రాయబడినట్లుగా ప్రభువా తండ్రి, ఎంతమంది అయితే ప్రార్థనలో తప్పిపోయారో, ఎంతమంది అయితే ప్రార్థనలో అస్థిరులుగా ఉన్నారో జ్ఞాపకం చేసుకొని అందరిని మన్నించి ఒక నిలకడతో కూడినటువంటి ప్రార్థన, మెలకువతో కూడిన ప్రార్థన జీవితం దయచేయమని ఈ 2022 ఆ రీతిగా ప్రార్థించుదుముగాక. యేసు నామములో ప్రభువా అట్లు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.